నేను చెప్పేది వినక. అయ్యో లైఫ్ లో మీ మొహాలు మళ్ళీ నాకు చూపించకండి. పోండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వదినా. వెళ్ళమన్న నువ్వే రమ్మనేలా చేయకుంటే నా పేరు నిషికాని కాదు. నన్ను పంపి వాణ్ణి వారసుడిని చేస్తానంటే ఎవ్వరిని వదిలిపెట్టనక్క. యువరాజే వజ్రపాటి ఇంటికి ఏకైక వారసుడు. అమ్మే అక్క అయ్యో అమ్మే నిష్క ఏంటి ఈ మధ్య ఫోన్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ నాకు ఇవ్వడం లేదు. నన్ను ఇంట్లో నుంచి గంటేస్తారా? ఇన్ని రోజులు ఆస్తి కావాలి, కంపెనీ నా పేరు మీద ఉండాలన్నా కాబట్టి చేతులు కట్టుకొని కూర్చున్నా. ఇంట్లోనే ఉండనివ్వనప్పుడు ఇక నేనేంటో కౌశికి అక్కకి పూర్తిగా తెలియజేయాల్సిన టైం వచ్చేసింది. యువరాజ్ ఏం చేస్తున్నావు? నిషి ఫోన్ ఇవ్వు. 10 నిమిషాలు నువ్వు పక్కనుండు. మా వాళ్ళు వచ్చి వీళ్ళందరి లెక్క సెటిల్ చేస్తారు. ఇవ్వు. యువరాజ్ సమస్యని ఇలా ఆవేశంతో కాదు ఆలోచనతో పరిష్కరించాలి. అప్పటిదాకా రోడ్డు మీద కూర్చోమంటావా? అవసరమేమీ లేదు. మా ఇంటికి వెళ్ళి అమ్మకి అత్తకి ఈ విషయం చెప్తే 5 నిమిషాల్లో ఇక్కడ వాలిపోయి మనల్ని బయటికి పంపించినందుకు ఇల్లు పీకి పందిరి వేసి మనల్ని ఇంట్లోకి తీసుకువెళ్తారు. హలో నిషి. దివ్యాంక ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏ నిషి ఆగు ఆగు ఆగు. ఏమైంది? మా వదిన అయ్యో నిషి, ఇంత మంచి అవకాశం సద్వినియోగపరచుకోవడం నీకు రాలేదు కాబట్టే నువ్వింకా ఇంట్లో పెత్తనం కోసం ఆరాటపడుతున్నావు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు దివ్యాంక. యువరాజ్ పక్కనే ఉంటే స్పీకర్ ఆన్ చేయి, చెప్తాను. సరే దివ్యాంక. యువరాజ్ పొమ్మన్న మీ అక్కని మిమ్మల్ని రమ్మనేలా చేసే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటి? సూపర్ ప్లాన్ దివ్యాంక. ఇలా చేస్తే మా వదిన మేడ దిగి రాయబారానికి రావటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. సరే, నేను మా వాళ్ళని తీసుకొనొస్తా. ఆ లోపు రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోండి. సరే, అలాగే మా వాళ్ళని కూడా పిలుస్తాను. ఇంకొంచెం పెద్ద గొడవ చేస్తారు. సరే నిషి. నువ్వు అమ్మ కాల్ చేస్తాను. లిఫ్ట్ చేయట్లేదు. అత్త కాల్ చేస్తాను. నిషి ఫోన్ చేస్తుందన్నయ్య. హలో నిషి. అత్తయ్య, అమ్మ ఫోన్ ఎత్తడం లేదేంటి? పంతులు గారికి జాతకాలు చూపించడానికి సిరి మీ అమ్మ పొద్దున్నే ఊరెళ్ళారు. 2 డేస్లో తిరిగొచ్చేస్తారు. కంగారులో ఉన్నట్టున్నావు, ఏమైంది? మా కౌశికి వదిన జగదాత్రి కలిసి కుట్ర పన్ని నన్ను యువరాజ్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. నీ ఇంట్లో నుంచి వాళ్ళెవరే బయటికి పంపించడానికి? అయినా వాళ్ళు పంపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? చెయ్యడానికి ఏముందత్తా, అందరూ ఒకటే. నన్ను యువరాజ్ని మా అత్తయ్యని ఒంటరిని చేశారు. ఆ జగదాత్రి ఇలాంటిదేదో చేస్తుందని నాకు ముందే తెలుసు.
నీకు నీ అత్తారింట్లో మనశ్శాంతి లేకుండా చేయడానికి అది వచ్చింది. ఏమైందమ్మా? ఎందుకు జగదాత్రిని తిడుతున్నావు? నీ ముద్దుల కూతురు నిషుక జీవితాన్ని రోడ్డు మీద పడేలా చేసిందంటన్నయ్యా. నువ్వు కంగారు పడకే, నేను మీ నాన్న పొద్దున్నే అక్కడికొస్తాం. సరే అత్త, వదినే వచ్చి మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లేలా దివ్యాంక ఒక ప్లాన్ చెప్పింది. నేను కౌశికి వదిని చూసుకుంటాను. ఆ జగదాత్రి సంగతి నువ్వొచ్చి చూడత్తా. సరే, నేను చూసుకుంటానులే. పొద్దునే వస్తారు. పొద్దున కల్లా నిషిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నయ్య. యువరాజు నిష్క చెప్తేనే ఇదంతా చేశారు. ఈ ఇంట్లో ఉండడానికి మీకు స్థాయి సరిపోదు. వెంటనే మీరిద్దరూ బయటకు వెళ్ళిపోండి. పదండి. అక్క చెప్పేది విను. అక్క నేను చెప్పేది వినక్క. వదిలే అక్క. నన్నే నా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వనక్క, ఉండనివ్వను.